So guys, finally we arrived Mahabaleshwar. మా రిసార్ట్ నుంచి ఆల్మోస్ట్ 2 hours డ్రైవ్. నైట్ అంతా నిద్రలేదు అని చెప్పి రిసార్ట్ నుంచి స్టార్ట్ అవ్వగానే పడుకునేసాం. ఇప్పుడు లేచాము, ఫేస్ వాష్ చేసుకొని వెళ్తాం. అండ్ ఈ టెంపుల్లో ఓన్లీ ట్రెడిషనల్ వేర్లో మేము అక్కడ ముందర టెంపుల్ దగ్గరికి వెళ్ళాక పంచ కట్టుకోవాలి డెఫినెట్లీ. అండ్ అమ్మాయిలకి ఈ చున్నీ పక్కా మ్యాండేటరీ. సో ఎవరన్నా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇది కూడా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఓన్లీ ట్రెడిషనల్ వేర్ మాత్రమే వాళ్ళు. ట్రెడిషనల్ వేర్ లేకపోతే గుడి దగ్గర కూడా రానియాలంట. ఓకే ఓకే టెంపుల్కి ఎలా ఫోన్ ఉండదు నాకు తెలుసు. ఐ విల్ ట్రై. అలా ఉండకపోతే మనం ఏం చేయలేము. లెట్స్ గో. మనమైతే పైకి వచ్చేసాము. జస్ట్ ఒక 10 minutes అలా వాకింగ్ చేస్తే పైకి వచ్చాము. పంచ కట్టుకొని వచ్చి అయితే దోలు తీరిపోతుండే. పంచలు కింద కట్టుకునే ప్రోగ్రాంలు ఏం పెట్టుకోకండి. మీరు వస్తే పార్కింగ్ ఏరియాలోనే బైక్ వదిలేసి పైకి వచ్చి పెట్టుకోండి. పంచలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ట్రై చేయండి ఇలాంటివి. యా ఓకే మనం అయితే వెళ్తున్నాం లోపలికి. ఇప్పుడు ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ పక్కా. ఓకే దర్శనం అయిపోయాక మీటర్. ప్రశాంత్ దర్శనం చేసుకున్న తొందరలో షర్ట్ ఉల్టా వేసుకున్నాడు. కాదు బ్రాండ్ లోగో ఎందుకు ఏం కొంటున్నావు? భవానీ నువ్వు ఏం కొంటున్నావు? భవానీ కదా కొనియండి. భవానీ అది బాగుంటుంది. సైలు నీకేం కొంటున్నావు? నువ్వేం కొంటున్నావు? విండో షాపింగ్ అంటే విండోలకి చూస్తారు కానీ కొన్నారు. అమ్మో ఇంత మీద ఉందా? నేను కొనేసిన మ్యాగ్నెట్ తీసుకున్నా. మౌనిక సైడ్ బిజినెస్ స్టార్ట్ చేసింది మహాబలేశ్వర్లో. ఎప్పుడన్నా వస్తే తీసుకోండి. కొన్నాం రా మేము, నువ్వే కొనుక్కోలే. షాప్ నెంబర్ 5. ఓకే తింటారా? అన్నం తిందాం పారా ఏమన్నా. సరే పా తిందాం బాబా తిందాం బస్. ఓకే దర్శనం కంప్లీట్ అయిపోయింది. కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల 2.5 hours అలా పట్టింది. బట్ ఇక్కడ రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. అండ్ కన్నడ వాళ్ళు లోపలికి ఈజీగా వెళ్ళిపోతారు. తెలుగు వాళ్ళు వస్తే మాత్రం కొంచెం లైన్లు ఉండాల్సి వస్తుంది. అది కామన్ థింగ్స్. ఎక్కడైనా లోకల్ డామినేషన్ ఉంటుంది. మైక్ కనెక్ట్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉంది. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది. మనం ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి బీచ్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ దగ్గరలో ఉన్న బీచ్కి. అండ్ అక్కడనే టిఫిన్ చేస్తున్నాం. అండ్ దాని తర్వాత మనం ఎడిపోతున్నాం బీచ్. ఓం బీచ్ పోతున్నాం. యూ హ్యావ్ టు టెల్ దట్. ఓం బీచ్ అని ఎందుకంటారంటే అది ఓంలో ఉన్నది కాబట్టి. ఏంటిది? హలో గాయ్స్ ఫైనల్లీ మనం ఇంకో బీచ్ వచ్చాక మీరు అసలు ప్లాన్ లో లేదు. అంటే మన దర్శనము మా తర్వాత ఒక బ్యాచ్ దర్శనము పెండింగ్ ఉంది. సో ఏంటంటే మహాబలేశ్వర్ టెంపుల్ నుంచి స్ట్రైట్గా వస్తే అండ్ ఎగ్జాక్ట్ ఈ బ్యాక్ రూట్ ఉంది కదా, ఈ బ్యాక్ రూట్ నుంచి స్ట్రైట్ ఎక్కడ పలగకుండా వస్తే అమేజింగ్ బీచ్ ఉంది. అదే గోకర్ణ మెయిన్ బీచ్. లుక్ అట్ దిస్. నేను చెప్తున్నా కదా నిన్న నైట్ మేము బీచ్ మిస్ అయ్యాము. స్టిల్ వీ హ్యావ్ అన్ ఓమ్ బీచ్ ఉంది మాకు. బట్ ఈ బీచ్ ఎందుకు నాకు చాలా స్పెషాలిటీ ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా చూసాను కాబట్టి చాలా నచ్చింది. ఇక్కడ కొంచెం వాటర్ గేమ్స్ చాలా తక్కువనే ఉన్నాయి. స్టీమర్ అది ఇది ఉంది బట్ అది కూడా ఇక్కడ అవైలబుల్ లేదు. బట్ క్యామెల్ ఉంది ఇక్కడ. ఓకే మనం ఇప్పుడు ఏంటంటే వాటర్లో సాహసాలు చేద్దాం. మా ఫ్రెండ్స్ కొందరు తింటున్నారు, కొందరు షాపింగ్ చేస్తున్నారు. అందరూ ఒక దగ్గరికి చేరుకునేసరికి అట్లీస్ట్ ఒక 30 minutes అన్నట్టు. ఆ 30 minutes మనం ఇక్కడ కవర్ చేసేద్దాం. ఓకే లెట్స్ గో.
సో గాయస్ మనమైతే మహాబలేశ్వర్ దర్శనం మోత్సవంగా కంప్లీట్ చేసుకొని తర్వాత గోకర్ణ బీచ్ కూడా కంప్లీట్ చేసుకొని అది కూడా మెయిన్ బీచ్ కంప్లీట్ చేసుకొని చాలా బ్యూటిఫుల్ పిక్చర్స్ దిగి మళ్ళీ కిందికి వచ్చాము. ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మనము ఓమ్ బీచ్కి వెళ్ళిపోతాము. ఓమ్ బీచ్లో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి అండ్ అక్కడనే లంచ్ చేసేసి బ్యాక్ టు హైదరాబాద్. సో మనకి 8:30కి ట్రైన్ ఉంది. ఇక్కడ నుంచి 5 hours ఆఫ్ జర్నీ టు హుబ్లీ రైల్వే స్టేషన్. సో నెక్స్ట్ షాట్ డైరెక్ట్లీ ఓమ్ బీచ్ లోనే ఉంటుంది. అండ్ ఓమ్ బీచ్ కి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఆ బీచ్ ఓమ్ షేప్ లో ఉంటుంది. అది నేను క్యాప్చర్ చేయలేను బికాస్ అది డ్రోన్ ఉంటేనే చేయొచ్చు. బట్ నేను నార్మల్ ఫోటోస్ చూపించగలుగుతాను. ఓకే, లెట్స్ గో. సో గైస్ మనమైతే ఫైనల్లీ ఓమ్ బీచ్కి వచ్చేసాం. మహాబలేశ్వర్ నుంచి జస్ట్ 20 minutes రైడే. బట్ మధ్యలో లేచాము. నిద్ర లేకుండా ట్రావెల్ చేయడం వల్ల ఎక్కడ టైం దొరికితే అక్కడ పడుకున్నాం. బట్ ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే డెఫినెట్లీ నిద్రని సాక్రిఫైస్ చేయాలని నాకు అర్థమైపోయింది. మీరు కూడా అంతే, ఎక్కడికైనా వెళ్తే టైం దొరికిందంటే పడుకోండి. సో మధ్యలో కడ్లీ బీచ్ ఒకటి వస్తే మాత్రం మా గైడ్ లేపాడు. వ్యూ మాత్రం అమేజింగ్ ఉంది. మీరైతే క్లిప్ చూసారు కదా, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సో ఓమ్ బీచ్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఓమ్ బీచ్కి వెళ్దాం. అండ్ అలానే మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉందా లేదా అంటే ఎలాంటి సీజన్లో వెళ్తున్నారు కూడా ప్లాన్ చేసుకోండి. ఓమ్ బీచ్లో కూడా చాలా క్రౌడ్ ఉంది. నా వెనక చూడొచ్చు ఎన్ని కార్స్ ఉన్నాయో. సో అందుకే మనం లేట్ చేయకుండా వెంటనే ఓమ్ బీచ్ కవర్ చేసేసి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మనం వీడియో స్టార్ట్ చేసినాం, మన గైడ్ వచ్చిండు. ఇప్పుడు ఏంటంటే బ్రో మనకు మాట ఇచ్చేది ఏంటంటే మా అందరికి ఫ్రీగా వాటర్ బోటింగ్ చేపిస్తాడు. వాటర్ బ్రోన్ ఇచ్చిండు, నాకు కూడా చేపిస్తున్నాడు. ఒకసారి అద్దలు ఏం అనిపించలేదు. అద్దాలు కావాలంట్రా, అద్దాలే. ఇప్పుడు రవి తీసుకున్నాం. ఓకే గాయ్స్, సో ఓమ్ బీచ్ మొత్తం నేను ఒక రౌండ్ వేసాను. అంటే మొత్తం వేయలేదు, 70% వేసాను. లాస్ట్ దాకా వేయాలంటే చాలా కష్టం, చాలా దూరం ఉంది. ఎందుకంటే అంత దూరం మనం నడవలేం కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఇది ఇండియన్ బీచ్ అనుకోవచ్చు. ఐ మీన్ ఓమ్ బీచ్ లో 2 types ఉంటాయంట. నాకు ఇక్కడికి వచ్చాక చెప్పారు. సో ఇటు సైడ్ మొత్తం ఇండియన్స్ ఉంటారంట, అటు సైడ్ మొత్తం ఆ బ్యాక్ సైడ్ ఆ కొండ తర్వాత ఫారినర్స్ ఉంటారంట ఎక్కువ. సో ఐ డోంట్ నో అదేందో మరి, అది నేను ఇప్పుడే వింటున్నా. నేను ఎక్కడ వినలేదు అండ్ నేను ఎక్కడ కూడా చూడలేదు. బట్ చెప్పడం అయితే ఇక్కడ అలానే చెప్పారు. అండ్ ఇంకా వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి, పారాగ్లైడింగ్ కూడా ఉంది. బట్ ఇప్పుడు ఆపేశారు, ఐ మీన్ బ్రేక్ తీసుకున్నట్టున్నారు. స్పీడ్ బోటింగ్ ఉంది. యూ కెన్ సీ అదంతా దూరం. లాంగ్ షాట్ రావడం లేదు, లాంగ్ షాట్. బట్ నేను క్లిప్ వేసాను చూడండి. సో అది స్పీడ్ బోటింగ్. నేను బోటింగ్ అంటారో ఏమంటారో నాకు తెలియదు. అది క్రేజీ ఉంది. మా టీం మొత్తం ఈయనే ఉన్నారు. నేను 7:30 అనుకుంటున్నాను. వాటర్లు దిగుర్రు ఇందరా, పొద్దుగాల నుంచి ఈవినింగ్ దాకా వాటర్లోనే ఉంటారు. మీకు తలకాయలు నొక్కలేవా? ఇవి ఉన్నారా అయ్యా. A few minutes later. సో ఓకే గాయ్స్,
మనం ఒక పార్ట్ ఆఫ్ బీచ్ చూసేసాం. సెకండ్ పార్ట్ అనుకోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే నేను కొంచెం కవర్ చేయలేదు. అట్లే అలా బట్టలు వేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు, మనం పట్టించుకోకూడదు. మనం ఎప్పుడైనా లక్ష్యానికి ఎదురు వెళ్తూ అన్నట్టు ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అంటే అప్పుడప్పుడు ముందరికి వెళ్ళి చూసుకుంటే ఏం కాదులే, లక్ష్యాలు అప్పుడప్పుడు పక్కన పెట్టినా ఏం కాదు కానీ. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే ఇంకో సెకండ్ పార్ట్ సైడ్ అనుకోవచ్చు. బండలు ఉన్నాయి, అందరు ఇటు వెళ్దామని అన్నారు. మా వాళ్ళు ఇంకా కొంచెం ఆడుకుంటారు, నేనైతే అట్లా ఒక రౌండ్ కొట్టేసేద్దాం అనుకుంటున్నాను. మా టీంలో నుంచి ఆల్రెడీ కొందరు వెళ్ళారంట, చూద్దాం, లెట్స్ గో. ఓకే గైస్, హలో. ఓకే, ఇప్పుడు మా టీం ఇంటర్వ్యూ చేద్దాం. బీచ్ ఎలా ఉందో అడుగుదాం. ఓకే, ఫస్ట్ మా చెల్లితో స్టార్ట్ చేద్దాం. బీచ్ ఎలా ఉందిరా మాని? బీచ్ ఎలా ఉంది మాని? కాదు, వాటర్ గేమ్ చేద్దాం ఏదన్నా ఒకటి. ఉడకట్లేదు, ఏం చేయాలి? ఓకే ప్రశాంత్ బ్రో, రివ్యూ చెప్పు, బీచ్ ఎలా ఉంది? అనిపిస్తలే ఇట్రా చెప్పు, బీచ్ ఎలా ఉంది? నిన్న బీచ్ ఎలా ఉంది చెప్పు. అది కూడా కొంచెం కానీ ఎటు చూడాలో అర్థం అవుతాయి. ఫారెన్ అమ్మాయిలు అయితే బాగున్నారు, అదైతే నిజం. కానీ ఎటు చూసినా అదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. పెద్ద పెద్ద బట్టలు వేసుకుని అమ్మాయిలు తిరిగితే చూడలేకపోతున్నా. సో నేను ఇప్పటి వరకు ఏదైతే చెప్పానో అదంతా నిజమే, హోమ్ బీచ్ అది ఇది అంతా. బట్ చిన్న చేంజ్ ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ ఉన్నది ఫారినర్స్ బీచ్ అన్నట్టు. అటు సైడ్ ఉన్నది కాదు, ఇటు సైడ్ ఉన్నది. అటు సైడ్ ఉన్నది ఏంటంటే నార్మల్ మన షిప్స్ లో నుంచి వెళ్ళేది, బోట్స్ అక్కడ ఉన్న వాటిలో నుంచి వెళ్ళేదంట. ఇప్పుడే అలాగే తెలుసుకున్నాను, ఎందుకంటే నాకు చిన్న కన్ఫ్యూజ్ అయింది. ఆల్రెడీ 2 బీచెస్ అని చెప్పారు, మళ్ళీ థర్డ్ బీచ్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందని చెప్పి అడిగితే ఇప్పుడు తెలిసింది నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడు ఫేకా లేదంటే నేను తప్పు తెలుసుకున్నాను అర్థం కాదు అప్పుడప్పుడు. ఓకే, ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్. చలో, మా టైం కూడా అయిపోయింది, కొంచెమే ఉంది. అలా తిరిగేసి మేము కూడా డైరెక్ట్ రైల్వే స్టేషన్ వెళ్ళి బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళగానే బిర్యానీ తినాలి. ఇక్కడ బిర్యానీ మంచిగా లేదు, సప్ప ఉన్నది బిర్యానీ. ఎట్లా తింటుర్రా కర్ణాటకలో అన్నం? హైదరాబాద్ రా బిర్యానీ తినిపిస్తాను. ఓకే, లెట్స్ గో. సో ఫైనల్లీ మనమైతే హోమ్ బీచ్ కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసేసుకున్నాము. నాకైతే ఈ ట్రిప్ చాలా 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 స్పెషల్, ఎందుకంటే మా ఆఫీస్ వాళ్ళతో ఫస్ట్ ట్రిప్ అండ్ నా లైఫ్లో కూడా ఇంత పెద్ద లాంగ్ ట్రిప్ నేను కూడా ఫస్ట్ టైం వేయడం. నేను కూడా బీచ్ ఈ ట్రిప్లోనే చూశాను అండ్ 2 బీచెస్ కవర్ చేసేసాను. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో హైదరాబాద్ వెళ్ళగానే బిర్యానీ తినాలి, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ కొంచెం ప్రాపర్గా లేదు. అండ్ మీరు కూడా వస్తే ఫుడ్ చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని రండి. అండ్ ఆల్సో బీచెస్ అస్సలు మిస్ అవ్వకండి కర్ణాటక వస్తే. సో లెట్స్ గో టు హైదరాబాద్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చీచా బాక్స్. థ్యాంక్ యూ.